హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎంత ఈజీ వేలో ప్రిపేర్ చేయాలో చూద్దాం. జస్ట్ 5 మినిట్స్లో ఈ ప్రొసీజర్ మొత్తం చూపించేస్తాను. మనకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్లీ కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, లవంగాలు, శనగపప్పు, ధనియాలు, బాదం పప్పు, జీడిపప్పు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు. ఇవి మనకి కావాల్సిన మెటీరియల్స్ ఫ్రై చేసుకోవడానికి. తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇంకా కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఈ మెటీరియల్స్ చెప్పాను కదా, ఇవన్నీ అందులో వేసుకొని నీట్గా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, జీలకర్ర, బాదం పప్పు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని నీట్గా వేపుకోవాలి. రెండు టమాటాలు కూడా వేసుకొని లైట్గా వాటిని వేడి చేయాలి. ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నామంటే వీటిని పేస్ట్ చేసుకొని కర్రీలో వేసుకోవడానికి. ఇప్పుడు మిక్సర్లో ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను పెద్ద స్పూన్స్ యూస్ చేశాను. అది సైజ్కి తగ్గట్టు అయితే 4 టేబుల్ స్పూన్స్ అవుతుంది. అందులో బిర్యానీ ఆకు, సరిసేవలు వేసుకోండి, స్పూన్ఫుల్ సరిపోతుంది. జీలకర్ర వేసుకోండి, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఇంకా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు నీట్గా దాన్ని కలుపుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కల్ని వాష్ చేసుకున్నాను నేను. అలానే వాష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇది వేస్తున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టుకుంటే మంచిది. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా మిక్స్ చేయాలి. లైట్గా ఎల్లో కలర్ ఈ గ్రీన్తో మిక్స్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇది అయిపోయాక కాసేపు దీన్ని అలా ఓపెన్గా ఒక 2 మినిట్స్ ఉంచాక దాన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి. అది నీట్గా కొంచెం రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మూత ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయాక దానిలో మనం వేసుకోవాల్సిన థింగ్స్ స్టేజ్కి వచ్చేసాం. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసేసాం, ఇప్పుడు కారం వేసుకుందాం. రుచికి సరిపడేంత వేసుకోవాలి. ఇది 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది ఉప్పు, కారం. మీ క్వాంటిటీ బట్టి మీరు కూడా వేసుకోవాలి. ఇలా చేశాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేయాలి. వేసుకున్నాక ఒక 4 to 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం డార్క్ కలర్లో ఉంది మన కర్రీ. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది. దాన్ని ఒక 2 to 3 టైమ్స్ ఇటు అటు మూవ్ చేసి కలుపుకుంటే వేడి చిక్కుడుకాయ మసాలా టేస్ట్ఫుల్గా రెడీ అయిపోయింది. అంతే, సింపుల్. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే కప్లోకి సర్వ్ చేసుకుంటే మన కర్రీ రెడీ.